సదరం సర్టిఫికెట్ల పునఃపరిశీలన అంటూ కూటమి ప్రభుత్వం విధించిన నిబంధన అందులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. గ్రేటర్ విశాఖ పరిధిలో ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో జరుగుతున్న వైద్య పరీక్షలకు దివ్యాంగులైన అంధులు హాజరయ్యారు. అందులో వృద్ధాప్యంలో ఉన్న అంధులు పడిన కష్టాలు అక్కడున్న వైద్య సిబ్బందిని సైతం కలిచివేసింది. నిజమైన లబ్ధిదారులకు పెన్షన్ అందే విధంగా కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సదరం సర్టిఫికేట్లను పునఃపరిశీలన చేయాలనే షరతు విధించి వారికి నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా ప్రాంతీయ ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో అంధులకు మరోసారి వైద్య పరీక్షలు చేపట్టారు. జనవరి 21 నుంచి ప్రారంభమైన ఈ వైద్య పరీక్షలకు గ్రేటర్ విశాఖ పరిధిలో పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. మేడం, ఇప్పుడు రోజుకి 100 మంది అంటున్నారు కదా, ఈ క్యాంప్ ఎప్పటి వరకు నడుస్తుంది? అంటే ఎంతమంది ఉంటే అంతవరకు కంప్లీట్ అయ్యేలా ఉందా? మొత్తం అందరికీ కూడా అసెస్మెంట్ అన్నీ జరుగుతాయి మేడం. అవి డేట్స్ ఇస్తున్నారు. ఇక్కడ మనకి ఈ హాస్పిటల్కి సంబంధించి వారంలో 3 రోజులు, సోమవారం, మంగళవారం, బుధవారం ఎవరికైతే మనకి నోటీసులు ఇచ్చారో వాళ్ళు నోటీసులు తీసుకొని వస్తే స్టార్టింగ్ నుంచి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుని టోకెన్ ఇస్తున్నాం. అక్కడ ఆ టోకెన్ ప్రకారం వాళ్ళు ఫాలో అయిపోతే అక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనకి ఆర్పీస్ ఉన్నారు. వాళ్ళని ఏ రూమ్లోకి వెళ్ళాలి గైడ్ చేయడానికి ఆర్పీస్ ఉన్నారు. వచ్చిన జనాలకి ఇబ్బంది లేకుండా వాటర్ సదుపాయం ఉంది మేడం. ఎక్కడికక్కడ అందరూ కూడా అసిస్టెంట్ ఉన్నారు. జనాలు ఇబ్బంది పడకుండా ఎంత వేరంగా వాళ్ళు వచ్చిన ఒక 1 అవర్లోనే కంప్లీట్ చేసుకుని వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవచ్చు మేడం. ఇప్పుడు డాక్టర్ చెకప్ తర్వాత వీళ్ళ ప్రాసెస్ ఏంటి మేడం? డాక్టర్ చెకప్ తర్వాత వీళ్ళంతా కూడా ఆన్లైన్లో ప్రాసెస్, వాళ్ళ అటెండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ చేయించుకొని వెళ్ళిపోవడం మేడం. అది ఆన్లైన్లోనే వచ్చేస్తుంది. అంటే దీనికి డెడ్లైన్ ఏమన్నా? ఏ డేట్, లాస్ట్ డేట్ ఎప్పుడైనా? డేట్స్ అయితే మాత్రం అందరూ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి అసెస్మెంట్ అయితే కంప్లీట్ చేయాలి మేడం. థ్యాంక్ యూ. వీరిలో 100% అంధత్వం ఉన్నవాళ్లే ఎక్కువ. ఇదిలా ఉండగా ఈ సర్టిఫికేట్ల పునఃపరిశీలన ప్రక్రియ అంధులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. అందులోనూ వృద్ధాప్యంలో ఉన్న వారికి మరింత కష్టాన్ని తెచ్చిపెడుతుంది. అందుకు ఈ 86 ఏళ్ల గంగరాజు ఏమంటున్నారో మీరే చూడండి. మీకు ఇప్పుడు రీవెరిఫికేషన్ అన్నారు కదా సర్టిఫికేట్ కి, సో మళ్ళీ ఈ రీవెరిఫికేషన్ కి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకో 6 టైమ్స్ వెరిఫై చేశాను నన్ను, గవర్నమెంట్ డాక్టర్సే. స్టిల్ దే వాంటెడ్ టు ఎగ్జామిన్ అగైన్. ఇట్ ఈస్ ఓన్లీ ట్రబులింగ్ ద పేషెంట్. నౌ ఐ am 86 years. ఇది అవసరమా ట్రబుల్? ఈ టెస్ట్ అవసరమా మీకు ఇప్పుడు? టెస్టా? ఇప్పుడు అవసరం అనుకుంటున్నారా మీరు టెస్ట్? అది ఎందుకు అనవసరం? వాళ్ళకి ట్రబుల్, నాకు ట్రబుల్ ఎందుకు? మెనీ టైమ్స్ దే హ్యావ్ వెరిఫైడ్ మీ, స్టిల్ దే వాంటెడ్ టు ఎగ్జామిన్ మీ. సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే వైజాగ్. యు ఆర్ ఫ్రమ్ మురళీనగర్. మురళీనగర్. సార్, మీకు 2 ఐస్ కూడా విజన్ లేదా ఏంటి? 100% విజన్ లేదు. ఎవ్రీబడి ఈస్ టెల్లింగ్ దిస్, దట్ are you able to see this thing, that thing? 100% dead. ఒక్క గంగరాజే కాదు, చాలా మంది వృద్ధులైన అంధులు తమకు వచ్చే పెన్షన్ కు ఎక్కడ కోత పడుతుందో అనే భయంతో తాము పడుతున్న ఇబ్బందులను బయటకు చెప్పలేక సతమతమవుతూ వైద్య పరీక్షలకు హాజరవటం రీజనల్ కంటి ఆసుపత్రి ప్రాంగణంలో కనిపించింది. నీ పేరమ్మా? నా పేరు మంజుల. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఎన్జిఓస్ కాలనీ. దేనికి వచ్చారు ఇక్కడికి మీరు? అదే ఐస్ చూపించుకోవడానికి. మీకు అంటే ఆల్రెడీ ఇంతకుముందు టెస్టింగ్ అయింది కదా? మొత్తం అయిపోయింది. పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ వస్తుంది. మళ్ళీ రీవెరిఫికేషన్కి రమ్మన్నారా? రమ్మన్నారు. ఏమనిపిస్తుంది మీకు? బాగానే అనిపిస్తుంది. ఏమనిపించదు. అంటే మీకు 100% డిజబిలిటీ ఉందా? 100% ఉన్నది. సో మళ్ళీ రీవెరిఫికేషన్కి మరి ఇబ్బందిగా అవ్వలేదా మీకు? ఇబ్బంది ఏమి లేదు, ఒకసారే కదా పిలుస్తారు మళ్ళీ. ఇంకా మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు జ్యోతి అండి, ఎం జ్యోతి. ఎక్కడి నుంచి వచ్చారు? బర్మా క్యాంప్ నుంచి వచ్చారు. ఎంత ఉందమ్మా నీకు డిజబిలిటీ? ఎంత ఉంది? నాకు తెలియదండి. తెలియదు. కొద్దిగా నువ్వు టెస్టింగ్కి వచ్చావు? నేను కళ్ళు పూర్తి కనిపించకపోతే ఆపరేషన్ చేసుకున్నానండి. కళ్ళు 2. తర్వాత టెస్టింగ్కి వెళ్ళలేదండి, రాలేదు. నేను ఇదే రావడం. ఈ కన్ను ఇక్కడ చేయించుకున్నాను, ఇంకో కన్ను ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకున్నానండి. 2 కళ్ళు ఆపరేషన్ అయ్యాయండి. ఎండలోకి వెళ్ళలేను, నైట్కి వెళ్ళలేను, ఎండ చూడలేను. ఈ పరిస్థితి. ఇప్పుడు వెరిఫికేషన్కి వచ్చారా మీరు?
మరి ఎలా ఎవరైనా సాయంగా వచ్చారా లేకపోతే మీ అంతటి మీరు ఎలాగ వచ్చారు? అంటే బండి ఎక్కి తీసుకొచ్చి దించారండి. మళ్ళీ నేను ఎవరితోనైనా ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. తీసుకెళ్తారు. మరి మీకు ఇబ్బంది అయినా కదా మాకు ఇబ్బందినండి, ఏం చేస్తాను. పెన్షన్ కోసం? పెన్షన్ కోసం పెన్షన్ ఇస్తున్నారండి ఆల్రెడీ. ఇది సర్టిఫికేట్లు ఉన్నాయి, ఇస్తున్నారు. మరి ఇవాళ రమ్మన్నారని వచ్చాను. మళ్ళీ వెరిఫికేషన్కి టెస్టులన్నీ చేస్తున్నారు. చేస్తారు. సాధారణంగా దివ్యాంగులైన అందులు ఎవరి సహాయం లేకుండా ఏ పని చేయలేరు. అటువంటిది వారి వెంట సహాయకులతో కలిసి సదరం ద్వారా నిర్వహించే వైద్య పరీక్షలకు హాజరవుతున్నారు. మరికొంతమంది నడవలేని స్థితిలో వీల్ చైర్లలో తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు కుటుంబ సభ్యులు. మరోవైపు సర్టిఫికెట్ల పునఃపరిశీలన కార్యక్రమం సరైనదేనని, దీనివల్ల తప్పుడు ధృవపత్రాలతో పెన్షన్ అందుకుంటున్న వారిని గుర్తించవచ్చని అంటారు 100% అంధత్వంతో బాధపడుతున్న బాలరాజు. ఇప్పుడు లేని వాళ్ళు కూడా ప్రాబ్లం లేకుండా కూడా తీసుకుంటున్నారు. అటువంటిప్పుడు మాలాంటి వాళ్ళందరికీ కరెక్ట్గా ఇది అవుతుంది కదా, న్యాయం చేసినట్టు అవుతుంది. అంతే. మీకు పెన్షన్ వస్తుందమ్మా? వస్తుంది మేడం. ఏంటి కంటి చూపు లేదా? చూపు కనబడదు మేడం. ఎంత ఉంది డిజబిలిటీ? ఎంత ఉంది? 100% మేడం. 100%. రెండు కళ్ళు కనబడదు. 2 కళ్ళు కనబడదు. పెన్షన్ వస్తుందా నీకు ఇంతవరకు? వస్తుంది మేడం. మరి నీలాంటి వాళ్ళకి మరి 100% ఉన్నప్పుడు మళ్ళీ రీవెరిఫికేషన్ అవసరమా? గవర్నమెంట్ అంటే మరి లేని వాళ్ళు కూడా ప్రాబ్లం లేని వాళ్ళు కూడా తీసుకుంటున్నారు కదా మేడం. అందువల్ల దొరుకుతారు కదా అలాంటి వాళ్ళు అందరూ చాలామంది. ఎక్కడి నుంచి వచ్చారు? పట్టాపేట తోటండి. నీ పేరమ్మా? బాలరాజ్ మేడం. నిజంగా కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తప్పుడు ధృవపత్రాలతో పెన్షన్ అందుకుంటున్న లబ్ధిదారులను ఏరివేయడానికి సదరం సర్టిఫికెట్ల పునఃపరిశీలన అనేది 100% వైకల్యం ఉన్న వారికి అవసరం లేదు. 50% అంతకంటే తక్కువ వైకల్యం ఉన్న పెన్షన్దారుల సర్టిఫికెట్లను పునఃపరిశీలిస్తే సరిపోతుంది. కానీ కూటమి ప్రభుత్వం దివ్యాంగులైన పెన్షన్ లబ్ధిదారులందరికీ నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురి చేస్తుందని ఆసుపత్రి వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి. మరోవైపు పెన్షన్ లబ్ధిదారుల్లో కోత విధించడానికే దివ్యాంగులకు కూటమి పెట్టిన ఈ పరీక్షలు పెడుతుందని విపక్షాలు మండిపడుతున్నాయి.